పనికి ఆహార పథకం పేరులో మంచి జాతిపిత మహాత్మా గాంధీ పేరును తొలగించిన కేంద్ర బీజేపీ ప్రభుత్వ చర్యను నిరసిస్తూ సంగారెడ్డి పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గంజి మైదాన్లోని గాంధీ విగ్రహం వద్ద దీక్షా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గాంధీ పేరును తొలగించాలనే కుట్రతో ముందుకు సాగుతోందని ఆరోపించారు. దేశ స్వతంత్ర కోసం తన జీవితాన్ని ధారపోసిన మహానేత గాంధీని అవమానించిన బీజేపీని ప్రజలు క్షమించరని చెప్పారు. దేశ స్వతంత్ర పోరాటంలో ఒక బీజేపీ నాయకుడు కూడా పాల్గొనలేదని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం గాడ్సే ఆశయాలతో పాలన సాగిస్తోందని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మహేష్ కుమార్ గారి నాయకత్వం, కేజీఆర్ గారి నాయకత్వం, నిర్మలా జగ్గారెడ్డి గారి నాయకత్వం, మహాత్మా గాంధీ, మహాత్మా గాంధీ, जब तक सूरज चांद रहेगा, तब तक सूरज चांद कांग्रेस, जय कांग्रेस रहेगा, गांधी जी का नाम रहेगा, जब तक सूरज चांद रहेगा, गांधी जी का नाम रहेगा, सोनिया गांधी गारी नायकत्व, మహాత్మా జాతి పిత గాంధీ యొక్క జాతీయ ఉపాధి హామీ పథకంపై మహాత్మా గాంధీ యొక్క పేరును తన లోగోను తొలగించిన క్రమంలో భారతీయ జనతా పార్టీ బీజేపీ కక్షపూరితమైన రాజకీయాలు చేసుకుంటూ ఈరోజు జాతి పితకు అవమానం చేసినట్టుగా మరి మహాత్మా గాంధీ రామ్జీ అని మన పేరు పెట్టారు. ఇది పూర్తిగా అసమంజసంగా గుర్తించి దుర్మార్గమైన చర్యగా భావించి మరి ఈరోజు జాతి పద్ధతిని తీసేస్తారు. రేపు పొద్దున అంబేద్కర్ కూడా అవమానపరుస్తారు. దానికి సైన్ చేయలేదు. ఈ భారతదేశం సెక్యులరిజం, హిందూ, ముస్లిం, మైనార్టీ, క్రైస్తవ్, సిక్ అందరం కలిసి ఈ భారతదేశం ఏర్పడ్డది. మరి దీనికి అందరం కట్టుబడి ఉండే విధంగా మనం అందరం కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఒక ప్రణాళిక గుర్తించి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కూడా వాళ్ళు కాదనుకుంటూ ఎట్లయితే పార్లమెంట్ సభ్యుల్లో మా యొక్క పార్లమెంట్ సభ్యులు ఉన్నారని చెప్పి వాళ్ళు బిల్లు పాస్ చేయించుకున్నారు. కానీ మనుషులలో ముద్ర చెడిపోలేదు. ఇది పూర్తి అవమానంగా భావించి సంగారెడ్డి జిల్లా పక్షాన గంజిమయాల్లో ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వము మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అని 2004 సంవత్సరంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఊర్లలో పనిలేని వారికి ఉపాధి హామీ కింద 100 రోజులు పని దినాలు గ్యారంటీ పని దినాల కోసము ఏదైతే చట్టం చేసిందో ఈ జాతి విషపూరితమైనటువంటి రాక్షసానందం పొందుతున్న బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలని సందర్భంగా తెలియజేస్తూ సంగారెడ్డి పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు గంజి మైదాన్ మహాత్మా గాంధీ స్టాచ్యూ దగ్గర మేమందరం కూడా ఆ పేరు మార్పుకు నిరసనగా మేము ఇక్కడ దీక్షా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారు, డీసీసీ అధ్యక్షులు, వారి ఆధ్వర్యంలో ఇక్కడ అందరం కూడా దీక్షలో కూర్చోవడం జరిగింది. ఈ మహాత్మా గాంధీ గారి పేరు మార్చడం అనేది చాలా హేయమైన చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. దీనికోసం మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఏఐసీసీ, పీసీసీ ఏ పిలుపుచ్చినా కూడా ఆ పిలుపులో పోరాటం చేయడానికి మేము ముందుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏఐసీసీ ఆదేశాల మేరకు, రాష్ట్ర పీసీసీ గారి ఆదేశాల మేరకు, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈరోజు దేశమంతా కూడా మరి కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ పేరు చరిత్రలో లేకుండా చేయాలనే కుట్రతోటి బీజేపీ పార్టీ మరి ఉపాధి హామీ పథకం పేరు పైన దాన్ని తీసేయాలి, తొలగించాలి అనే ఉద్దేశం అయితే ఉందో బీజేపీ వాళ్ళని, దాన్ని ఉద్దేశించి ఈరోజు సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్లో కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి చేసిన
అనంత కిషన్ గారికి, మరి మిగతా మండల్ ప్రెసిడెంట్, బ్లాక్ ప్రెసిడెంట్, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ఏ, మరి మొన్న ఎన్నుకున్న మార్కెట్ చైర్మన్, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, మరి ప్రజల కోసం ప్రజల మధ్యలో ఉంటూ మరి గరీబ్ హఠాత్ అని చెప్పి మరి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తూ మరి దేశ రక్షణ కోసం కూడా ప్రాణాలు అర్పించిన కుటుంబాలని మీరు ఇట్లా చేస్తుందంటే చూపెట్టండి. ఎవరో ఏ ఒక్కరికైనా ఇంత చుక్క రక్తం ఇచ్చిండ్రా దేశం కోసం బీజేపీ పార్టీలో ఉన్న నాయకులు కానీ, మరి అధికారంలో ఎప్పుడున్నా మరి అమిత్ షా కానీ, మోడీ గారు కానీ ఏం చేసిండ్రయ్యా వాళ్ళంటే ఆదాని అంబాలేకి పెద్దగా చేసిండ్రు తప్ప ప్రజలకు చేసింది ఒరిగింది అయితే ఇప్పటి వరకు ఏమీ లేదనేది ప్రజలందరూ తెలుసు. మేము చెప్పడం కాదు, కాంగ్రెస్ పార్టీ అసలు మేము ఎవ్వరికి కూడా జోలిపోతే మేము ప్రజల పాలన చేస్తున్నాం తప్ప ఎవరిని కూడా కించపరుస్తలేదు. ఎవరిని కూడా ఏది ఉన్నా కానీ మా సిస్టంలోనే ఆ రోజు చేసే మహాత్మా గాంధీ గారు ఎలాంటి పద్ధతితో అహింస మార్గంతో మరి ఎట్లా తీసుకొచ్చి వారిలోనే ఆయన స్ఫూర్తిగా తీసుకుంటూ ఈరోజు కూడా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు రాష్ట్రానికి వస్తే ముఖ్యమంత్రి, పిసిసి మంత్రులందరూ కూడా ఈరోజు మరి చేసే పనులను చూసి కూడా ఓర్వలేక వాళ్ళేమో చేత కాదు చెయ్యరు, కానీ చేసినవి కూడా ఓర్వలేక ప్రజల్లో వాళ్ళ పేరు ఎట్లా నిలబెట్టుకోవాలి, మా పార్టీ ఉన్నది అని ఉనికిని కాపాడుకోవడానికి ఇలాంటి పనులే చేస్తున్నారు తప్ప ప్రజలకు చేసేది మాత్రం లేదు అనేది మేము కాంగ్రెస్ పార్టీ నుంచి కరాఖండిగా చెప్తున్నాం. ఇక ముందు కూడా అలాంటి ఏవి వచ్చినా కానీ ఊరుకునేది లేదు. దేశంలో మరి ఈరోజు ఇంకా కూడా ఇంత ఇదిగా ఉంది. మన అన్ని రాష్ట్రాలు కూడా చూస్తున్నాయి బీజేపీ ఏం చేస్తుందో. మరి వచ్చే కాలంలో ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.